నిన్నే కళ. ఎక్కడికి? ఎక్కడికంటే మాట్లాడవేంటి? నీకు త్వరలోనే తెలుస్తుంది. అంటే చెప్పటం నీకు ఇష్టం లేదా? చెప్పడమే కాదు, అసలు అసలు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. కళ, అవును, ఇక ఇక నీ దారి నీది, నా దారి నాది. కళ, ఏమిటా పిచ్చావేశం? ఎక్కడికి వెళ్తావు? ఏమవుతావు? ఏమైనా అవుతాను. నువ్విక నన్ను మర్చిపో. కళ, ఏటలా చూస్తున్నావు? ఇల్లు మందే, అన్నయ్య గెస్ట్ హౌస్. ఇది ఇలా కట్టుకున్నాడు, ఆడి దేశాలకు వెళ్ళిపోయాడు. కొత్తిల్లు నీ లెవెల్కి ఇది చక్కగా సరిపోద్ది దా. హీరోయిన్ ఇల్లు అంటే ఈ మాత్రం ఉండాలి మరి. కళ, లంక ఇంట్లో సీతాదేవిలో నువ్వు ఒక్కదానివే ఉంటావని నీకు తోడుగా రత్నం పని మనిషి ఉంటది. నీకు కావలసినవన్నీ చేసి పెడతది. దండాలమ్మ గారు. చూడు, నీ మనసుకు తగిలిన దెబ్బ నుంచి నువ్వు కోలుకోవాలన్నా, నా తలకి తగిలిన దెబ్బ నుంచి నేను కోలుకోవాలన్నా ఓ 2-3 రోజులు టైం కావాలా. అందుకే షూటింగ్ని ఓ 4 రోజుల పాటు వాయిదా వేసా. ఈ 4 రోజులు హాయిగా రెస్ట్ తీసుకో, తర్వాత సంగతి తర్వాత చూద్దారి. అవునమ్మా, హాయిగా రెస్ట్ తీసుకో. ఫ్రెష్గా ఉంటేనే ఎక్స్ప్రెషన్స్ వచ్చేది. ఏమంటారు? నేను నీకు ఆన్సర్ చెప్పాలా? ఏంటి నీ ఉద్దేశం? అయ్యయ్యో, అదేం కాదు, ఏదో అలవాట్లో పొరపాటుగా. అలవాట్లు పొరపాట్లు పెళ్ళం దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర కాదు. కళ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళి. ఇటివ్వండి అమ్మగారు, పదండి. ఎవరు? నేనమ్మగారు, రత్నాన్ని. మీ సూట్ కేసు అట్టుకొచ్చాను, యాడటమంటారు? అక్కడ పెట్టు. చెప్పండి అమ్మగారు, ఏడేడుగా కాపీ పట్టమంటారా? పోనీ కపాకలు ఒట్టుకురానా? పాలమ్మగారు, ఏడేడుగా పాలట్టుకొస్తాను, తాగి నిద్రండి. కయ్యే కడి కపాకాలు శానా మంచివమ్మగారు, అవి తాగితే నా సావిరంగా నిద్రాడుతుంది. తెస్తానుండండి. రత్న, చెప్పండి అమ్మగారు. నీకు కా భాష వచ్చా? వచ్చండి. ఎక్కడ నేర్చుకున్నావు?
చెప్పాలంటే సిగ్గేస్తుంది అమ్మగారు. కవ్వ కస్తాకను. పోనీ కపాకాలు ఒట్టుకురానా? కయ్యే కడి కపాకాలు చాలా మంచివమ్మగారు. ఐఎమ్ సతీష్. మీ పేరు? నన్ను చెప్పనివ్వండి. మీ పేరు కళ. ఐఎమ్ రైట్? అందంగా ఉన్నావు, నటనలో అంతో ఎంతో ప్రవేశం ఉంది, సినిమాలో ఎందుకు ట్రై చేయకూడదని నన్ను రెచ్చగొట్టాడు కవే కదా కవ. మీ కాబాష్ తెలీదా? కత్తి కన్నా కడం అంటే తినటం, కత్తి కన్నా కగా కడం అంటే తిరగటం. తిరగటం అన్నమాట. వస్తానండి. ఎక్కడికి? అదే వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి. కట కట. టాటా. నా రూమ్ చూపిద్దామని తీసుకొచ్చాను. అదిగో ఆ పైనే నా రూమ్. మీ చెయ్యి పట్టుకుని నన్ను పెళ్లి పల్లకి ఎక్కనిస్తారా? కళగారు, కటకట. కట్కడా. నీలాంటి అమ్మాయి నాకు భార్య కావాలంటే ఈ చిన్న నాటకం ఆడక తప్పింది కాదు. తప్పైతే క్షమించు. సతీష్, నేనంటే మీకెందుకింత ఇది? చెప్పనా? కను కవ్వ కంటే కనా కకి కష్టం. నాకు అంతే. కమీ కరా కంటే కనా కకి కష్టం. అమ్మగారు, ఏడి పాలమ్మగారు. అదేటమ్మగారు, కళ్ళేట అంత ఎర్రగున్నాయి? నిద్ర లేకపోవడంతో. ఈ తాగండి, తాగితే నిద్రడుతుంది, పట్టి కుదిపినా మెలకురాదు. తీసుకోండి, తాగండి అమ్మగారు. గోపాలకృష్ణ థియేటర్, పార్వతీపురం, విజయనగరం జిల్లా. పార్వతీపురంలో గోపాలకృష్ణ. వస్తున్నా. బట్ట మార్చమంటారా? బట్ట కాదురా, పెట్టి మార్చాలి. పార్వతీపురంలో గోపాలకృష్ణ ఎక్కడుందిరా? గోపాలకృష్ణ ఎక్కడ? ఇక్కడ. గోపాలకృష్ణ థియేటర్ పార్వతీపురం ఉందండి. ఉందంటండి. ఇంతకు ముందున్న రాధాకృష్ణనే ఏరే వాళ్ళు కొనుక్కుని పేరు మార్చారు. గోపాలకృష్ణ కొత్త పేరు పెట్టారు. నీకెవరు చెప్పారు? ఆఫీసోళ్ళు మనోళ్ళే చెప్పారు. నీకు చెప్పిన వాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీ బుర్ర హీట్ ఎక్కిపోద్దని చెప్పుండ్రండి. అంతేనా? అంతేనండి. తడవకే తమకు తడిబట్టేస్తే జలుబు చేస్తుందని చాలా విషయాలు మీకు చెప్పరండి, నాకు చెప్తారండి. ఆహా, చూసి ఊరి పేరు చెప్పు, రాసుకుంటాను. రాసుకోండి మరి. కనకమహాలక్ష్మి చేపల పులుసు. చేపల పులుసా? అదేం ఊర్రా? భలే ఊరండి బాబు. మొన్నటేర మన బొమ్మ ఇక్కడ పాపాయి, అక్కడ సిపాయి, అక్కడే 100 days ఆడి రికార్డ్ బ్రేక్ చేసిందండి. నిజమా? నిజమండి బాబు. ఫంక్షన్కి వెళ్ళినోళ్ళు మీరే మర్చిపోతే ఎలాగండి? ఫంక్షన్ కా నేనా వెళ్ళానా? అబ్బా, ఈటెక్కిపోతుందిరా. బట్ట మార్చరా.
ఉందనుకో. ఇప్పుడు చెప్పరా? ఏంటండి? అదేరా చేపల పులుసు. నమస్కారం సార్. ఆ? ఎవరు? ప్రొడ్యూసర్ గారా? హాయ్. రండి రండి రండి. ఆ, ఏటి అన్ని డిస్ట్రిబ్యూషన్ ఫిలిం బాక్సులు. ఆ? పంపుతున్నారా తిరిగి వచ్చాయా? బాలే ఓరండి పంపుతున్నాం. ఆ, ఏ సినిమా? పిల్లకి పెళ్లి తల్లికి తద్దును. టైటిల్ అదిరిపోయింది. మరేమనుకున్నారు? మొన్న మధ్య అల్లుడు పెళ్లి అత్త శాతం సినిమాలాగా. మా బాబు గారు బొమ్మకు ఫైనాన్స్ చేస్తే పేరు కాడి నుంచి బొమ్మాడే ఊరు వరకు అన్ని లబలబలబలబల అదిరిపోవడమే. బాగా చెప్పావు. ఏటి సార్, ఏటది? ఏమైంది? తల మీద బట్టేటి? అది నన్ను అడగండి నేను చెప్తా. చెప్పు. ఆ? మా బాబు గారి బుర్ర అయితే ఈటికి హీట్ ఎక్కిపోద్ది. అందుకని చల్లదనం కోసం ఆరారా ఈ తడి బట్ట వేస్తాం. ఓహో, అంతే కదా. అంతే. చెప్పండి ఏటిలా వచ్చారు? మరేం లేదు, కళని హీరోయిన్ చేసి సినిమా ఆల్రెడీ స్టార్టింగ్ చేసేసినాను. ఫస్ట్ షెడ్యూల్ అవుతోంది. మీరు ఇస్తారన్న ఫైనాన్స్? ఎత్తా ఎత్తా, తొందర వద్దు. తొందర కాదు, కాకపోతే సెకండ్ షెడ్యూల్ ప్లానింగ్ చేసుకోవాలి కదా, అందుకని. చేసుకోండి చేసుకొని రండి. మాట అంటే మాటే. ఫైనాన్స్ చేస్తానంటే చేసి తీరుతాను. అబ్బా బాబు గారి మాట బంగారు బాట. మీరు వెళ్ళరండి. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. అయ్యా, ఏట్రా? బొమ్మనంతా కొత్త వాళ్ళతో తీస్తున్నారు ఆయన, తెలుసు కదా? తెలుసు. తెలిసే ఫైనాన్స్ చేస్తున్నారా? ఏ చెయ్యొద్దంటావా? ఆ మాట నేను ఎందుకంటాను, మీరు ఆలోచించుకోవాలా. రేట్ ఎక్కిపోతుంది. బట్ట మార్చు. తప్పదా? తప్పదు, మార్చు. తల మీద తడిగుడ్డ తప్పదు. ఊరుకోమ్మా సరసు, ఊరుకో తల్లి, నేనున్నానుగా. ఊరుకోమ్మా. లాలి నా చిట్టి తల్లి, లాలి నను గన్న తల్లి, లాలి బంగారు తల్లి, లాలి నా కల్పవల్లి. జో లాలి జో లాలి. బాబు గారు, పాపని నేను పడుకోబెడతాను, ఇవ్వండి. వద్దులే ఆయా, తల్లి ఒడిలో నిద్రపోయే అదృష్టం దీనికి ఎలాగూ లేదు. కనీసం తండ్రి భుజం మీదైనా నిద్రపోని. నువ్వు వెళ్ళు. చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు. హాయ్ హ్యాండ్సమ్. నిన్నే నోయ్, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్, హాయ్ హ్యాండ్సమ్, హౌ ఆర్ యు? ఫైన్.
ఛీ. చీచీ ఉచ్చి పండు చిచ్చి ఉచ్చి చిచి బుజ్జి నీ పేరేంటమ్మా చెప్పవు ప్లీజ్. పోనీ నా పేరు చెప్పనా? మధు అని. ముద్దుగా నన్నంతా మధు అంటారు. ప్లీజ్ టు మీట్ యూ. ఆయా ఆయా ఏంటి బాబు గారు? ఎవరు అమ్మాయి? ఎవరు కనుకో. అట్టాగే బాబు. ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే నీకెందుకు కానీ ఇప్పుడు టైం ఎంతైంది? టైము 9:30. అంటే 9:30 అవుతున్నా కూడా పిల్లకి స్నానం చేయించడం బట్టలు అవి మార్చడం కానీ తెలీదా? చూడంత వాసనేస్తుందో. పసిపిల్ల కదా, ఎప్పటికప్పుడు పక్క బట్టలు మార్చాలన్న బుద్ధుండకర్లా. మళ్ళీ పేరుకేమో ఆయా. బాత్రూమ్ ఎక్కడా? ఆయా పౌడర్ సోప్ అని అక్కడే ఉన్నాయిగా. అసలు అమ్మాయి ఎవరు ఏమిటి నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తాను బాబు. నేనేమో మధుమ్మ గారు వంటోడిని. నేను అమ్మాయి గారు ఈ మధ్యనే మీ పక్కింట్లో కొత్తగా దిగాం. ఆ అమ్మాయి గారికి ఏమో పిల్లలంటే పిచ్చ ప్రేమ. అంతే బాబు. హలో హలో. ఏంటి గురు, ఈ న్యూస్ నిజమేనా? ఏం న్యూస్? అది అదే విడాకులు కోరుతున్న కళ పేపర్లో పడింది. కళగారు నీ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకి. ప్లీజ్. ఏమైంది గురు? ఏం కాలేదు. రాత. గురు ఏంటి ఏంటిదంతా? నేను సతీష్కి విడాకులు ఇస్తున్నానా? ఏంటి రాతలు? నువ్వు ఇడాకులు ఇవ్వట్లేదు తల్లి, ఇస్తున్నావని పెశారం చేస్తున్నానంతే. ఎందుకంటే నీకు పెళ్ళయిందని, నువ్వు కాపురం చేస్తున్నావని, నీకో పిల్లని మన అభిమానులకు తెలిసిందనుకో, వాళ్ళు నిన్ను హీరోయిన్గా చూడలేరు. వాళ్ళు అలా చూడలేదనుకో, అప్పుడు మన బొమ్మేమో బుడుంగు, నేను మళ్ళీ ఓ ₹1,00,00,000 లుడుంగు. అందుకని చిన్న ఆట, సినిమా ఆట ఆడుతున్నానంతే. బాధపడమాక. అసలు తెగ టెంపుల్ చేసుకున్నాక పేపర్కి ఎక్కితేటి, కోర్టుకి ఎక్కితేటి, పట్టించుకోమాక. వెళ్ళిపోడుకు. డైరెక్టరో